మనలో చాలామందికి ఇప్పుడొక డౌటొస్తోంది. ఇప్పుడు సిల్వర్ కొనాలా లేదా వెయిట్ చేయాలా? స్ట్రైట్గా ఆన్సర్ చెప్తా. కొనొచ్చు, కానీ బ్లైండ్గా ఆల్ ఇన్ వెళ్ళకండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఇండియాలో సిల్వర్ రేట్ అప్రాక్స్ 2.3 నుంచి 2.35 లాక్ పర్ కేజీ ఉంది. కొద్ది రోజుల క్రితం సేమ్ సిల్వర్ 4 లాక్ క్రాస్ అయింది. అంటే పీక్ నుంచి ఆల్మోస్ట్ 40% డౌన్ వచ్చింది. ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడే చీప్ అయింది, ఫుల్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. అది బిగ్గెస్ట్ రిస్క్. ఎందుకంటే సిల్వర్ ప్రైస్ చాలా వాలటైల్. ఒక రోజులోనే 20-25 వేలు వరకు పడిపోయిన డేసున్నాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, సిల్వర్ అనేది గోల్డ్లాగా సిర్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మెటల్ కాదు. ఇది సోలార్ ప్యానల్స్, ఈవీస్, ఎలక్ట్రానిక్స్లో హెవీగా యూజ్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, కంపెనీస్ స్లోగా సిల్వర్ యూసేజ్ తగ్గిస్తున్నాయి. అంటే డిమాండ్ ఉంది, కానీ అన్లిమిటెడ్ గ్రోత్ కాదు. ఇంకో ఫ్యాక్టర్, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉంటే సిల్వర్ ప్రైస్ ప్రెషర్లో ఉంటుంది. రేట్స్ కట్ చేస్తే సిల్వర్ సడన్గా పెరుగుతుంది. అంటే మార్కెట్ డైరెక్షన్ ప్రెడిక్ట్ చేయడం ఈజీ కాదు. ఇండియా సైడ్లో ఇంకో విషయం, గవర్నమెంట్ సిల్వర్ ఇంపోర్ట్స్ రిస్ట్రిక్ట్ చేసింది. అంటే సప్లై టైట్ అవ్వచ్చు, ప్రైస్ సపోర్ట్ అవుతుంది. సో ఫైనల్గా క్వశ్చన్, ఇప్పుడు కొనాలా? లాంగ్ టర్మ్ అంటే 3 to 5 ఇయర్స్ అయితే ఎస్, కానీ స్లోగా కొనాలి. ఎగ్జాంపుల్, ఒక్కసారి మొత్తం పెట్టద్దు. మంత్కి కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయండి. ప్రైస్ పడితే ఇంకొంచెం యాడ్ చేయండి. అలా యావరేజ్ చేసుకుంటే సేఫ్. షార్ట్ టర్మ్ అంటే చాలా రిస్కీ. ఎక్స్పీరియన్స్ లేకపోతే అవాయిడ్ చేయడం బెటర్. ఫైనల్ టిప్, సిల్వర్లో మొత్తం మనీ పెట్టద్దు. మ్యాక్స్ 5 to 10% పోర్ట్ఫోలియో సరిపోతుంది. బాకీ మనీ డైవర్సిఫై చేయండి. ఎండ్లో ఒక లైన్ గుర్తుంచుకోండి, సిల్వర్లో ప్రాఫిట్ పేషెన్స్ ఉన్నవాళ్లకే వస్తుంది, హరీ ఉన్నవాళ్లకి కాదు.